మేము బ్రహ్మకుమారీలము మేము బ్రహ్మకుమారీలము మాలో నిండింది ఆత్మిక నశ మేము నిర్వికారి కన్యలము మేము బ్రహ్మకుమారీలము దేహం కాదు మేము ఆత్మ నిరాకారి శివశక్తులం మేము జ్ఞాన శస్త్రధారులం అబలలం కాదు మేము యోగ కవచధారులం కాలముపై విజయులం బ్రహ్మచర్య వ్రతధారులం పవిత్రతే మా శక్తి కాల్చేశాము కామ కటారేని మేము శౌర్య పావనకారులం మేము బ్రహ్మకుమారీలము మేము బ్రహ్మకుమారీలము నీటిలో కమలం వలె అతీతం మా లౌకిక కాంతి ఎంతో ప్రియం అయ్యము మేము విశ్వ కళ్యాణకారులం కొత్త సృష్టికి పునాది మేము ఓజస్వి కుమారీలం వదిలేసాము బానిసత్వపు నాలుగు గోడలు నేర్చుకున్నాము మేము ఇదే తెలివిని నారులం కాదు మేము శక్తి అవతారాలం జగతికి వెలుగు మేము తపస్వి కుమారీలము స్వర్ణిమయుగానికి ద్వారం మేము మేము బ్రహ్మకుమారీలము మేము బ్రహ్మకుమారీలము మాలో నిండింది ఆత్మిక నశ మేము బ్రహ్మకుమారీలము పరమాత్మ వారసత్వానికి అధికారులం అంతరంలో నిజాయితీగా ఉంటాం వదిలేసాము ఈ ప్రపంచము మొత్తం అయ్యము బాబా గారల రాజకుమారీలం యజ్ఞకుండంలో సర్వస్వం అర్పించి వదిలి వచ్చము ప్రపంచమంతటిని బాబా ప్రేమ చమత్కారి సమర్పిత జీవితం మాది విశ్వసేవకు జ్వాలగా మేము సేవాధారులం దివ్య సంస్కారాల సుకుమారీలం శివ బాబా యొక్క రాజకుమారీలం ధరపైకి మేము దిగి వచ్చాము విడిపించేందుకు మాయ గ్రహచారాన్ని మాయ రూపము ప్రళయంకారి కానీ సాగదు ఏ ఆట ఈసారి ఎంతగా ఎదురైనా భారీగా మాయ ఓడింది మా చేతిలో మాయ శివుని అర్థాంగిని మేము భవతారి రుద్రుని రుద్ర
ఓం శాంతి. మురళీ డేట్ 13/1/2026. మధురమైన పిల్లలారా, తండ్రి శ్రీమతానికి గౌరవం ఇవ్వడం అంటే ఎప్పుడూ మురళిని మిస్ చేసుకోపోవడం, ప్రతి ఆజ్ఞను పాలన చేయడం. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మీరు ఖుషీగా ఉన్నారా, రాజీగా ఉన్నారా అని అడిగితే మీరు వెంటనే ఏమని సమాధానం చెప్పాలి? జవాబు: పరబ్రహ్మంలో ఉండే వారి గురించి చింత ఉండేది, వారు లభించారు, ఇంక వేరే ఏమి కావాలి, పొందవలసిన దాన్ని పొందేసినాము అని చెప్పండి. ఈశ్వరీయ పిల్లలైన మీకు ఏ విషయం గురించి చింత లేదు. తండ్రి మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు, మీపై కిరీటం ఉంచారు, ఇక ఏ విషయాల గురించి చింతించాలి? ఓం శాంతి. బాబా తండ్రి, టీచర్, సుప్రీం గురువు కూడా అని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లల బుద్ధిలో కూడా తప్పకుండా ఇదే ఉంటుంది. ఈ స్మృతిలో ఉంటారు. ఈ స్మృతిని ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు కదా. తండ్రే కల్పకల్పము వచ్చి నేర్పిస్తారు. వారే జ్ఞానసాగర్లు, పతిత పావనులు కూడా వారే అయినారు. వారే తండ్రి, టీచర్, గురువు కూడా. ఎప్పుడైతే జ్ఞానం 3వ నేత్రం లభిస్తుందో అప్పుడే ఇది అర్థం చేయించబడుతుంది. పిల్లలు భలే అర్థం చేసుకొని ఉంటారు, కానీ తండ్రినే మర్చిపోతే మరి టీచర్, గురువు ఎలా గుర్తుకు వస్తారు? మాయ చాలా ప్రబలమైనది. తండ్రి మహిమ 3 రూపాలలో ఉన్న ముగ్గురిని మరిపింప చేస్తుంది. మాయ ఇంత శక్తివంతమైనది. బాబా మేము మర్చిపోతున్నామని పిల్లలు కూడా వ్రాస్తూ ఉంటారు. మాయ ఇంత ప్రబలమైనది. డ్రామా అనుసారంగా చాలా సహజము. వారే తండ్రి, టీచర్, సద్గురు ఇలా ఎప్పుడూ ఎవ్వరూ ఉండజాలరని పిల్లలు అర్థం చేసుకోవున్నారు. ఇందులో గొప్పలు ఏమీ లేవు. లోపల అర్థం చేసుకోవాలి కదా. మాయ మరిపింప చేస్తుంది. మేము ఓటమి పాలవుతాము అంటే అడుగడుగులోనూ పద్మాల రెట్లు ఎలా పొందగలమని అంటారు. పద్మాల గుర్తు దేవతలకే చూపిస్తారు, అందరికీ అలా చూపించరు. ఇది ఈశ్వరీయ చదువు, మనుషులది కాదు. ఈ చదువు ఎన్నటికీ మనుషులది కాదు. భలే దేవతల్ని మహిమ చేస్తారు. అయినా ఉన్నతోన్నతమైన వారు ఒక్క తండ్రే అయినారు. మిగిలిన వారిది గొప్పతనం ఏమున్నది? నేడు భిక్షాటన, రేపు రాచరికం. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఈ పురుషార్థంలో చాలామంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. చదువుతారు, అయినా కల్పకృతం ఎంతమంది పాస్ అయ్యారు? అంతమందే పాస్ అవుతారు. వాస్తవానికి జ్ఞానము చాలా సులభమైంది, కానీ మాయ మరిపింప చేస్తుంది. తండ్రి మీ చార్ట్ వ్రాయండి అని అంటారు, కానీ వ్రాయలేకపోతారు. ఎంతవరకు కూర్చొని వ్రాస్తారు? వ్రాసిన 2 గంటలు స్మృతిలో ఉన్నామా అని పరిశీలిస్తారు. ఇది కూడా తండ్రి శ్రీమతాన్ని అమలు చేసేవారికి తెలుస్తుంది. వీరికి పాపం సిగ్గనిపిస్తుంది. లేకుంటే శ్రీమతం అమల్లోకి తేవాల్సి ఉంటుంది. కానీ 2% కూడా కష్టం మీద చార్ట్ వ్రాస్తారు. పిల్లలకు శ్రీమతంపై అంత గౌరవం లేదు. మురళి లభిస్తూ ఉన్నా చదవరు. బాబాది చెప్పేది నిజమే అని మేము మురళియే చదవకపోతే ఇతరులకు ఏమి అర్థం చేయిస్తామో అని వారి మనసులో తప్పకుండా అనిపిస్తుంది. స్మృతి యాత్ర ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. మనమంతా ఆత్మలము, మనల్ని పరంపిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. వారు ఇంకేం చేస్తారు? నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు అని చెప్తారు. వీరిలో తండ్రి ఉన్నారు, చదువును చదివించే శిక్షకుడు కూడా ఉన్నారు, సద్గతి దాత కూడా ఉన్నారు. కొన్ని పదాలతో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఇక్కడికి మీరు వచ్చేది ఈ జ్ఞానాన్ని రివైజ్ చేసేందుకు. తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేము మర్చిపోతాము కనుక
రివైజ్ చేసేందుకు ఇక్కడికి వస్తామని మీరు స్వయంగా చెప్తారు. భలే ఇక్కడ కొందరు ఉంటున్నా వారిది రివిజన్ జరగదు. అదృష్టంలో లేదు. పురుషార్థమైతే తండ్రి చేయిస్తారు. పురుషార్థం చేయించేవారు కూడా ఒక్క తండ్రి అయినారు. ఇందులో ఎవరికి అతిథి మర్యాద కూడా జరగదు. స్పెషల్ చదువు కూడా లేదు. ఆ చదువులో అయితే స్పెషల్గా చదివించేందుకు టీచర్ని పిలిపిస్తారు. ఇక్కడైతే అదృష్టం తయారు చేసేందుకు అందరినీ చదివిస్తారు. ఒక్కొక్కరిని వేరువేరుగా ఎంతవరకని చదివిస్తారు. ఎంతమంది పిల్లలున్నారు? ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలైతే వారిని స్పెషల్గా చదివిస్తారు. ఇతను డల్లుగా ఉన్నాడని టీచర్కి తెలుస్తుంది. అందుకే అతన్ని స్కాలర్షిప్కి యోగ్యులుగా తయారు చేస్తారు. ఇక్కడ తండ్రి అలా చేయరు. ఇక్కడైతే అందరినీ ఏకరసంగా చదివిస్తారు. అది టీచర్ ఎక్స్ట్రా పురుషార్థం చేయటం. ఇక్కడైతే మీరు ఎక్స్ట్రా పురుషార్థం ఎవరికి విడిగా చేయించరు. ఎక్స్ట్రా పురుషార్థం అంటే మాస్టర్ కొంత కృప చూపించటం. భలే పైసలు తీసుకుంటాడు కానీ ఎక్స్ట్రా టైం ఇచ్చి చదివిస్తారు. దానితో అతడు బాగా చదివి చురుకుగా అవుతాడు. ఇక్కడైతే ఎక్కువగా చదివే మాట లేదు. ఈ విషయమే కొత్తది. ఒకే మంత్రం ఇస్తారు, మన్మనా భవ. స్మృతి ద్వారా ఏమవుతుంది మీకు తెలుసు. తండ్రే పతిత పావనుడని వారిని స్మృతి చేస్తే పావనంగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు పిల్లలు మీకు జ్ఞానం ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. తక్కువగా స్మృతి చేస్తే తక్కువగా పావనం అవుతారు. ఇది పిల్లలైన మీ పురుషార్థంపై ఆధారపడి ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం ఇలా లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి. వారి మహిమను గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పుణ్యాత్ములు, మేము పాపాత్ములము అని అంటారు కూడా. అనేక మందిరాలు తయారై ఉన్నాయి. అక్కడికి అందరూ ఏం చేసేందుకు వెళ్తారు? దర్శనంతో లాభమైతే కొంచెం కూడా లేదు. ఒకరిని చూసి మరొకరు వెళ్తారు. అంతే, దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. ఫలానా వారు యాత్రకు వెళ్తున్నారు, మనం కూడా పోదాం అని భావిస్తారు. దీనితో ఏమవుతుంది? ఏమీ లేదు. పిల్లలైన మీరు కూడా యాత్రలు చేశారు. ఎలాగైతే ఇతరులు పండగలు జరుపుకుంటారో అలాగే యాత్రను కూడా ఒక పండగగా భావిస్తారు. ఇప్పుడు మీరు స్మృతి యాత్రను కూడా ఒక పండగగా భావిస్తారు. మీరు స్మృతి యాత్రలో ఉంటారు. ఉన్నమాట ఒక్కటే, మన్మనా భవ. మీది అనాది యాత్ర. వారు కూడా ఈ యాత్ర మేము అనాదిగా చేస్తూ వచ్చామని అంటారు. కానీ ఇప్పుడు మేము కల్పకల్పము ఈ యాత్ర చేస్తామని జ్ఞాన సహితంగా మీరు చెప్తారు. తండ్రే వచ్చి ఈ యాత్రను నేర్పిస్తారు. వారు 4 ధామాల యాత్ర జనం జన్మలు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే అనంతమైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. యాత్ర ద్వారా మీరు పావనంగా అవుతారని ఇంకెవ్వరూ ఎప్పుడూ చెప్పరు. మనుషులు యాత్రకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారు పావనంగా ఉంటారు. ఈ రోజుల్లో అయితే అక్కడ కూడా అపవిత్ర అశుద్ధత ఉంటుంది. పావనంగా ఉండడం లేదు. ఈ ఆత్మిక యాత్ర గురించి ఎవరికీ తెలియదు. మీకైతే ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఈ స్మృతి యాత్ర సత్యమైనది. ఆ యాత్రలో తిరిగేందుకు వెళ్తారు. అయినా ఎలా ఉండేవారు అలాగే ఉండిపోయారు. భ్రమణము చేస్తూనే ఉంటారు. ఎలాగైతే వాస్కోడి గామా సృష్టి చక్రం చుట్టి వచ్చాడో అలా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. 4 దిక్కులు ప్రదక్షిణలు చేసిన ప్రతి క్షణం భగవంతునికి దూరంగానే ఉండిపోయారు. భక్తి మార్గంలో అయితే వారితో ఎవ్వరూ కలవలేరు. భగవంతుడు ఎవ్వరికీ లభించలేదు.
భగవంతుడి నుండి దూరంగానే ఉన్నారు. భ్రమణం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ పంచవికారాలలో చిక్కుకుంటారు. ఈ యాత్రలన్నీ అసత్యమైనవి. భక్తి మార్గపు యాత్రలు అసత్యమైనవి. ఇది పురుషోత్తమ యుగమని, తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. తండ్రి వచ్చేశారని ఒకనాడు అందరికీ తెలిసిపోతుంది. భగవంతుడు ఆఖరికి లభిస్తాడు. కానీ ఎలా? ఇదైతే ఎవ్వరికీ తెలియదు. మేము శ్రీమతం అనుసారంగా భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకైతే తెలుసు. మీరు భారతదేశం పేరు తీసుకుంటారు. ఆ సమయంలో వేరే ధర్మమేది ఉండదు. మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. తండ్రి వచ్చి మొత్తం కల్పవృక్ష జ్ఞానమంతా వినిపిస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు మళ్ళీ మీరే క్షత్రియులు, మీరే వైశ్యులు, మీరే శూద్రులుగా అయ్యారని మీకు స్మృతిని ఇప్పిస్తారు. మీరే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారని సోహం అర్థాన్ని తండ్రి ఎంత సులభంగా అర్థం చేయిస్తారు. ఓం అంటే నేను ఆత్మను. తర్వాత ఆత్మలమైన మనము ఇలా చక్రంలో తిరుగుతాము. వారు ఆత్మయే. పరమాత్మ ఆత్మలైన మనమే పరమాత్మ అనేస్తారు. సోహం యొక్క యథార్థమైన అర్థం తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. కాబట్టి తండ్రి చెప్తారు, ఈ మంత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతి క్షణం స్మృతి చేయాలి. చక్రం బుద్ధిలో లేకపోతే చక్రవర్తి రాజుగా ఎలా అవుతారు? ఇప్పుడు ఆత్మ అయిన మనము బ్రాహ్మణులము, మళ్ళీ దేవతలుగా అవుతాము. ఇది ఎవరినైనా వెళ్ళి అడగండి, ఎవ్వరూ చెప్పలేరు. వారికైతే 84 జన్మల అర్థం కూడా తెలియదు. భారతదేశ ఉత్థానము మరియు పతనము మహిమ చేయబడ్డాయి. ఇది సరైనదే. సతో ప్రధానము, సతో రజోతమో, సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ. ఇప్పుడు పిల్లలు మీకు అన్నీ అర్థమయ్యాయి. బీజరూపుడైన తండ్రినే జ్ఞానసాగరుడని అంటారు. వారు ఈ చక్రంలోకి రారు. జీవాత్మలైన మనము పరమాత్మ అయిపోతామని కాదు. తండ్రి తన సమానంగా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు. గాడ్ తమ సమానంగా తయారు చేయరు. ఈ విషయాలను చాలా బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రం తిరగగలదు. దానికి స్వదర్శన చక్రం అని పేరు పెట్టారు. మనం 84 జన్మల చక్రంలోకి వస్తాము. మీరు బుద్ధితో అర్థం చేసుకోగలరు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. సమయం కూడా వస్తుంది, వర్ణం కూడా వచ్చేస్తుంది, వంశావళి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. ఈ జ్ఞానం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. జ్ఞానం అంటే ఇతరులకు కూడా ఇస్తారు. ఇక్కడ మీతో ఎటువంటి పేపరు మొదలైనవేవి నింపించరు. ఆ స్కూల్లో అయితే పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నాపత్రాలు విదేశాల నుండి వస్తాయి. ఎవరైతే విదేశంలో చదువుతూ ఉంటారో వారికైతే అక్కడే రిజల్ట్ వెలువడుతూ ఉండవచ్చు. వారిలో కూడా ఎవరైనా గొప్ప ఎడ్యుకేషన్ అథారిటీ ఉంటే పేపర్లు దిద్దుతుండవచ్చు. మీ పేపర్లు ఎవరు పరిశీలిస్తారు? స్వయంగా మీరే పరిశీలించుకుంటారు. స్వయాన్ని ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. పురుషార్థంలో ఏ పదవి కావాలనుకుంటే ఆ పదవి తండ్రి నుండి తీసుకోండి. ప్రదర్శని మొదలైన వాటిలో కూడా ఏమవుతారు? దేవత అవుతారా, బ్యారిస్టర్ అవుతారా, ఏమవుతారు అని అడుగుతారు కదా. ఎంతగా తండ్రి స్మృతి చేస్తారో, తండ్రి సేవ చేస్తారో అంత ఫలం లభిస్తుంది. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో వారు మేము సర్వీస్ కూడా చెయ్యాలని అర్థం చేసుకుంటారు. ప్రజలను తయారు చేసుకోవాలి కదా. రాజధాని స్థాపన అవుతూ ఉంది. మరి అందులో అందరూ కావాలి.
అక్కడ మంత్రి ఉండడు. ఎవరికైతే తెలివి తక్కువగా ఉంటుందో వారికి మంత్రి అవసరం ఉంటుంది. మీకు అక్కడ సలహా అవసరం ఉండదు. బాబా వద్దకు సలహా తీసుకునేందుకు వస్తారు. స్థూల విషయాలను గురించి సలహా తీసుకుంటారు. పైసలు ఏం చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఈ ప్రాపంచిక విషయాలను తండ్రి వద్దకు తీసుకురావద్దని బాబా చెప్తారు. అవును మరి, ఎక్కడ మనస్సు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోరాదని ఓదార్చుటకు ఎంతో కొంత చెప్తారు. అయితే ఇది నా పని కాదు. నాదైతే మీకు దారి చూపే ఈశ్వరీయ వ్యాపారము. ఏ దారి? మీరు విశ్వానికి యజమానులుగా తయారయ్యే దారి. మీకు శ్రీమతం లభిస్తుంది. మిగిలినవన్నీ ఆసురీ మతాలు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: సదా కుశలంగా సంతోషంగా ఉండేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. చదువు ద్వారా తమపై రాచరిక కిరీటాన్ని ధరించాలి. శ్రీమతాన్ని అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు సేవ చేయాలి. సదా శ్రీమతానికి గౌరవం ఇవ్వాలి. వరదానము: శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ద్వారా సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవికి అధికారి భవ. ఎవరైతే తమ శ్రేష్ఠ పదవి స్మృతిలో ఉంచుకుంటారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు. వారికి సదా తమ అనాది అసలైన స్వరూపము ఆత్మస్మృతిలో ఉంటుంది. ఎప్పుడూ నకిలీ ముఖాన్ని ధారణ చేయరు. చాలాసార్లు మాయ నకిలీ గుణము కర్తవ్యం యొక్క స్వరూపాన్ని తయారు చేస్తుంది. కొంతమంది క్రోధీలుగా, కొంతమంది లోభులుగా, కొంతమంది దుఃఖీలుగా తయారు చేస్తుంది. కానీ అసలు స్వరూపం అన్ని విషయాల కంటే అతీతమైనది, వేరైనది. ఏ పిల్లలైతే తమ అసలు స్వరూపంలో స్థితమై ఉంటారో వారు సూర్యవంశ పదవికి అధికారులుగా అవుతారు. స్లోగన్: అందరిపై దయ చూపించేవారుగా అయితే అహంభావము వహంభావము సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: మీ రచన అయిన కమల పుష్పము నీటిలో ఉంటున్న నీటి బంధాల నుండి ముక్తులుగా ఉంటుంది. మీ రచనలోనే విశేషత ఉన్నప్పుడు మరి మాస్టర్ రచయితలో లేకుండా ఉంటుందా? ఎప్పుడైనా బంధనంలో చిక్కుకున్నప్పుడు మీ ముందు కమల పుష్ప ఉదాహరణ ఉంచుకోండి. కమల పుష్పం న్యారా ప్యారాగా అవ్వగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులు అవ్వలేరా అని అనుకుంటే సదా కొరకు న్యారా ప్యారాగా ఉండండి. అచ్చా, ఓం శాంతి. శరీరానికో శరీరానికో ఆహారం, శక్తినొసగే విటమిన్లు, ఆత్మకు కావాలిప్పుడు 7 దివ్య గుణములు. భగవంతుని ధ్యానముతో జ్ఞానపు వెలుగులతో నింపుకుందాం మనలోన ఈ సప్త విటమిన్లు. శరీరానికో ఆహారం, శక్తినొసగే విటమిన్లు, ఆత్మకు కావాలిప్పుడు 7 దివ్య గుణములు. భగవంతుని ధ్యానముతో జ్ఞానపు వెలుగులతో నింపుకుందాం మనలోన ఈ సప్త విటమిన్లు.
శాంతి ఆనందం ప్రశ్నల్లేని నిశ్చల స్థితి లోతైన తృప్తికి ఆది శాంతిని పంచే కిరణమై సాగుదాం తోటి వారికి తేలికైన మనసుతో నిత్యము ఉత్సాహముతో సానుకూల శక్తిగా మారుదాం లోకానికి శరీరానికో ఆహారం శక్తినొసగే విటమిన్లు ఆత్మకు కావాలిప్పుడు 7 దివ్య గుణములు భగవంతుని ధ్యానముతో ధ్యానపు వెలుగులతో నింపుకుందాం మనలోన ఈ సప్త విటమిన్లు ప్రేమ పవిత్రత నిష్కల్మషమైన భావమే నిఖిల లోకపు ప్రేమే అందరి క్షేమం కోరే దివ్యమైన దేవదూతలం కల్మషాలు కడిగివేసి కలుషితాలు వీడిపోయి పరపాత్మ ధ్యానముతో పవిత్రంగా మారుదాం శరీరానికో ఆహారం శక్తినొసగే విటమిన్లు ఆత్మకు కావాలిప్పుడు 7 దివ్య గుణములు భగవంతుని ధ్యానము ఆనపు వెలుగులతో నింపుకుందాం మరలోన ఈ సప్త విటమిన్ పరమానందం వ్యక్తి కోరికలేని స్థితి పరమానందపు అనుభూతి తండ్రితో అనుసంధానమై తన్మయత్వం పొందుదాం భయములేని స్థిరత్వమే ధైర్యమనే ఆత్మశక్తి దేహ స్మృతిని వీడి మనం మహాశక్తిగా నిలుద్రల్ శరీరానికో ఆహారం శక్తినొసగే విటమిన్లు ఆత్మకు కావాలిప్పుడు 7 దివ్య గుణములు భగవంతుని ధ్యానముతో జ్ఞానపు వెలుగులతో నింపుకుందాం మనలోన ఈ సప్త వికరణాలు సత్యముగింపు ప్రతి మాటలో సత్యము ప్రతిక్రియలో సత్యము వినమ్రతతో కూడిన ఆత్మగౌరవ రూపము ఈ 7 విటమిన్లే ఆత్మకు అసలైన పోషణ ఆధ్యాత్మిక జీవనమే ఈ సృష్టికి గొప్ప భూషణం శరీరానికో ఆహారం శక్తినొసగే విటమిన్లు